ఓకే సార్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా వాతల ప్రభుత్వాలుగా తయారయ్యాయి. కేంద్రమేమో ఇటీవల ఒక్కొక్క లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 8 రూపాయలు పెంచింది. దానికి చెప్పిన కారణమేమి? అంతర్జాతీయ మార్కెట్లో ఈ అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధర బ్యారెల్కు $80 నుండి $120 పెరిగింది. అందువల్ల మనం అక్కడ కొనాలా, ఇక్కడ అమ్మాలి కాబట్టి అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచుతున్నామని చెప్పడం జరిగింది. ప్రజలు ఓకే అన్నారు. కానీ ఇటీవల మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది. మళ్ళీ $120 నుంచి $80 ముడి చమురు ధర బ్యారెల్కు తగ్గింది. మరి పెంచినప్పుడు పెంచారు, తగ్గించినప్పుడు తగ్గించాలి కదా, ఆ పని చేయలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఆ పెట్రోల్ డీజిల్ ధరను 8 రూపాయలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. రెండవది కూటమి ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ఏం చెప్పారు? వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ డీజిల్ దాదాపు ₹6 నుండి ₹10 వరకు ఎక్కువగా ఉంది. దీనికి కారణం వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్. కూటమి అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తాము, అదనపు వ్యాట్ ఉపసంహరిస్తాము, రోడ్ డెవలప్మెంట్ సెస్ ఉపసంహరించుకుంటూ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఆ ప్రయత్నమే చేయలేదు. కానీ ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎక్కువగా ఉన్న వ్యాట్ శాతాన్ని తగ్గించాలి. రెండవది ₹4 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద అదనపు వ్యాట్ అది ఉపసంహరించుకోవాలి. రోడ్ డెవలప్మెంట్ సెస్ రూపాయలు అది ఉపసంహరించుకోవాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేస్తే దాదాపు ₹10 తగ్గుతుంది, కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తే దాదాపు ₹8 తగ్గుతుంది. కాబట్టి ₹18 లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద వినియోగదారునికి ఉపయోగపడుతుంది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.